స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎంతో మంది విద్యార్థులను దేశ పౌరులుగా అందించిన ఘన చరిత్ర కలిగిన కళాశాల ఆర్ట్స్ కళాశాల. కళాశాల లైబ్రరీలో 1,00,000కు పైబడి ఉన్న పుస్తకాల్లో 40,000 వరకు డిజిటలైజేషన్ ప్రక్రియ జరిగింది. కళాశాల అభివృద్ధికి శాసనసభ్యులుగా నా వంతు సహకారం అందిస్తా. జననేతకు ఘన నివాళులు. జక్కంపొడి ఓ పొలిటికల్ బ్రాండ్. ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్న నాయకుడు. సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య స్థాయికి ఎదిగిన నేత. తండ్రి ఆశయ సాధన కోసం పనిచేస్తాం. జక్కంపొడి బ్రదర్స్. పూల మాలలు వేసి నివాళులు అర్పించిన ప్రముఖులు. అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి జిల్లాలో వాడవాడల దివంగత నేత జక్కంపొడి రామ్మోహన్ రావు 71వ జన్మదిన వేడుకలు. రాఖీ అవెన్యూస్ పూర్తిగా మోసం చేసింది. చంద్రిక అవంతిక ఫేజ్ 2 బాధితుల ఆవేదన. తమకు న్యాయం చేయాలని డిమాండ్. ఎంతో మంది విద్యార్థులకు ఉన్నత విద్యను అందించి దేశ పౌరులుగా తీర్చిదిద్దిన ఆర్ట్స్ కళాశాలను సందర్శించడం ఎంతో సంతోషంగా ఉందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ఆర్ట్స్ కళాశాలలోని అన్ని బ్లాక్లను ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులకు కళాశాల లైబ్రరీలో సాంకేతిక విభాగాలతో పాటు 1600వ శతాబ్దం నుంచి నేటి వరకు గత చరిత్ర వైభవాన్ని తెలుసుకునే విధంగా బుక్స్ ను అందుబాటులో ఉంచి సంరక్షించడం ప్రశంసనీయమని అన్నారు. విద్యా సంపదను భవిష్యత్ తరాలకు అందించాలనే దృక్పథంతో ఇక్కడ చదువుతున్న విద్యార్థులతోనే డిజిటలైజేషన్ పద్ధతిని అనుసరించడం జరుగుతుందన్నారు. 1,00,000 పైన ఉన్న వివిధ రంగాలకు సంబంధించిన పుస్తకాల్లో ఇప్పటి వరకు 40,000కు పైగా డిజిటలైజేషన్ పూర్తయినట్లు కళాశాల అధ్యాపకులు వెల్లడిస్తున్నాయని అన్నారు. కళాశాలలో విద్యార్థులకు బిజినెస్ అండ్ అకౌంటింగ్ సిస్టమ్ ఎలా చేయాలనే విధంగా థియరీ పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ను కూడా విద్యార్థులకు అందించడం గమనించడం జరిగిందన్నారు. 7,000 మంది విద్యార్థులు ఉన్న ఆర్ట్స్ కళాశాలలో విద్యార్థులకు అన్ని రంగాల్లో బోధనా పద్ధతులు చెప్పే విధంగా ఇక్కడ ఫ్యాకల్టీ ఉండడం విద్యార్థులు అదృష్టమని ఆయన పేర్కొన్నారు. కళాశాల భవిష్యత్ పట్ల పూర్వపు విద్యార్థులు, ప్రిన్సిపల్, అధ్యాపకులు మరో 1000 సంవత్సరాలు వైభవోపేతంగా ఆర్ట్స్ కళాశాల నడిచే విధంగా గుర్తింపును తెస్తున్నారని పేర్కొన్నారు. కానీ గత ప్రభుత్వం ఇక్కడున్న గ్రౌండ్లో స్టేడియం నిర్మాణం తలపెట్టే ఆలోచన చేయటం సరైనది కాదన్నారు. ప్రస్తుతం కళాశాల అభివృద్ధికి మరో 40 అదనపు తరగతి గదులు దాతల సహకారంతో నిర్మించడం జరుగుతుందని తెలిపారు. ఆర్ట్స్ కళాశాల అభివృద్ధికి అంతర్గత రహదారులు, నిధులు మంజూరు, డిజిటలైజేషన్, డ్రైనేజీ వ్యవస్థ వంటి పలు సమస్యలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడం జరుగుతుందని పేర్కొన్నారు. కళాశాల నుండి జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో రాణించే విధంగా ఫుట్బాల్, ఇతర క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు ఎంతో మంది విద్యార్థులు ఉన్నారని, వారికి సరైన ప్రోత్సాహానికి గత ప్రభుత్వం అందించకపోగా గ్రౌండ్లో ఉన్న క్రీడా మైదానాన్ని అభివృద్ధి చేయలేదని అన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో విద్యారంగానికి సంబంధించి ఒకవైపు విద్యతో పాటు మరోవైపు క్రీడా రంగంలో విద్యార్థులు రాణించే విధంగా ప్రోత్సాహం అందించడం జరుగుతుందన్నారు. భారతదేశంలోనే విశిష్ట కలిగిన కళాశాల రాజమహేంద్రవరంలో ఉండడం మనందరికీ గర్వకారణమని అన్నారు. రుడాతో పాటు పలు సంస్థల సహకారంతో ఎంతో అవసరమని, ఆ దిశగా ఆర్ట్స్ కళాశాల దినదిన అభివృద్ధి చెందే విధంగా తమ వంతు సహకారం అందించడం జరుగుతుందని శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు. ఇప్పటికే నగరంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ కొరకు ఖేలో ఇండియాతో మ్యాచింగ్ సహకారం తీసుకునే విధంగా ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. అదేవిధంగా ఆర్ట్స్ కళాశాలలో కూడా స్పోర్ట్స్ కొరకు ఖేలో ఇండియా ముందుకు వచ్చే విధంగా చర్యలు తీసుకునే విధంగా పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులుగా నా వంతు సహకారం అందించడం జరుగుతుందన్నారు. స్థానిక నాయకులు, అధ్యాపకులు ఆయన వెంట ఉన్నారు. మాకిక్కడ ఒక ఆహ్లాదకరంగా ఉండే ఒక చిన్న గ్రౌండ్ ఉంది, విద్యార్థులకి డిస్టర్బెన్స్ లేని విద్య కావాలి అని వారు మాకు చెప్పినప్పుడు వారికి అండగా నిలబడ్డాం. ఈరోజు వారు చెప్పిన అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఏ సంస్థలో అయినా, వ్యవస్థలో అయినా సమస్య లేకుండా ఉండవు. ఇంటర్నల్ రోడ్స్ కానీ, ఇంకా కొన్ని ఫండింగ్ విషయంలో కానీ, ప్రాపర్ డిజిటలైజేషన్ చేయడంలో కానీ, డ్రైనేజ్ సిస్టంలో కానీ, వీటన్నిటిపైన కూడా శ్రద్ధ వహించాలని చెప్పి వారు మాకు విజ్ఞప్తి చేయడం, ఆ శాఖ మంత్రిగా ఆయన
గౌరవ మంత్రి గారు లోకేష్ గారి దృష్టికి కూడా అతి దగ్గరలో తీసుకువెళ్లి ఆ లోపు ఇక్కడ ఏదైతే చేయగల సమస్యను ఇక్కడ పరిష్కరించదగ్గ విషయాలు ఏదైతే ఉన్నాయో అది ఉదాహరణకి ఆ గ్రౌండ్ ఉంది. అది 14-19లో శాప్ ఫండ్స్ తోటి మంచి ట్రాక్ అంతా కూడా తయారు చేసి స్పోర్ట్స్ పర్సనాలిటీస్ అందరికీ కూడా అవకాశం కల్పించాం వారి యొక్క నైపుణ్యం పెంచుకోవడానికి. అలాగే మధ్యలో ఫుట్బాల్ ఆడుకునే వాళ్ళు ఏదైతే క్రీడాకారులు ఇందాకే చూపిస్తా ఉన్నారు, ఈ ఇన్స్టిట్యూషన్ నుంచి క్రీడాకారులు కూడా నేషనల్ లెవెల్కి వెళ్లే పరిస్థితులు ఉన్నాయి, ఇంటర్నేషనల్ కూడా వెళ్తా ఉన్నారు. ఫుట్బాల్ ప్లేయర్స్ ఉన్నారు, ఇందాక పాపను చూపిస్తా ఉన్నారు, అందరూ ఇక్కడ ప్రాక్టీస్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు మీడియా మీరే చూడొచ్చు ఇప్పుడు అది ఎలా ఉందన్నది. అడవి కింద తయారైంది, అడవి కింద తయారయ్యేంత వరకు కూడా వీళ్ళెవరో పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పటికే అనేక సందర్భాల్లో వచ్చి మేము గౌరవ కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేసి క్లీన్ చేయిస్తా ఉన్నాం. శాప్ డిపార్ట్మెంట్ ఏమైపోయిందో తెలియదు, స్పోర్ట్స్ కి ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితి లేదు. గత వైసీపీలో ఆడుదాం ఆంధ్ర అనేవారు, ఎక్కడ ఆడాలని అడిగేవాళ్ళం, చెప్పలేకపోయే పరిస్థితి. వారు కూడా ఎందుకు ఆడాలి, ఎక్కడ ఆడాలి, ఏ విధమైన క్రీడాకారులకి ప్రోత్సాహం కూడా లేదు. ఇప్పుడు ఇవన్నిటిని కూడా సరిచేస్తున్నాం. దివంగత రాష్ట్ర మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు ఆశయాల సాధనకు తన కుటుంబం అంతా కృషి చేస్తోందని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మరియు రాజానగరం మాజీ శాసనసభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. దివంగత నేత రాష్ట్ర మాజీ మంత్రి వర్యులు జక్కంపూడి రామ్మోహన్ రావు ఆశయాల సాధనకు తన కుటుంబం అంతా కృషి చేస్తుందని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మరియు రాజానగరం మాజీ శాసనసభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. రాజమహేంద్రవరం స్థానిక కంబాల చెరువు దగ్గర కోడికోట ఆధ్వర్యంలో స్వర్గీయ జక్కంపూడి రామ్మోహన్ రావు గారి 71వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, రాజమహేంద్రవరం పార్లమెంట్ ఇన్ఛార్జ్ గూడూరు శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీరాసు, హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ శ్రీమతి షర్మిలారెడ్డి, యువ నాయకులు జక్కంపూడి గణేష్, రాజమహేంద్రవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు జక్కంపూడి రామ్మోహన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ తన తండ్రి రాజకీయ ప్రస్థానం అంతా దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డితోనే కొనసాగడం జరిగిందన్నారు. తన తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు ఒక సామాన్య కార్యకర్తగా రాజకీయాల్లో తన ప్రస్థానాన్ని ప్రారంభించి రాష్ట్ర కేబినెట్ మంత్రిగా ఎదగడం జరిగిందన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాష్ట్రంలో ఏ చిన్న ఉద్యమానికి గాని పోరాటానికి గాని పిలుపునిచ్చినా ఆ కార్యక్రమానికి తన భుజస్కంధాల మీద వేసుకొని జిల్లా వ్యాప్తంగా విజయవంతంగా నిర్వహించేవారని అన్నారు. ఈ సందర్భంగా రాజమండ్రి పార్లమెంట్ ఇన్ఛార్జ్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ రాజకీయాలలో జక్కంపూడి ఎందరికో స్ఫూర్తి అని, పేదల సమస్యలను పరిష్కరించడంలో ఆయన ముందుండేవారని అన్నారు. జక్కంపూడి తనకు అత్యంత సన్నిహితులని, ఆయన ఆశయాల సాధన కోసం కృషి చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు మాట్లాడుతూ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా జక్కంపూడి రామ్మోహన్ రావు ఉన్నప్పుడు నేను సిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశానని, ఆయన మంత్రి హయాంలో 10 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేశారని ఈ సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ శ్రీమతి షర్మిలారెడ్డి మాట్లాడుతూ నేటి రాజకీయ నాయకులకు జక్కంపూడి రామ్మోహన్ రావు స్ఫూర్తి ప్రదాత అని, కార్యకర్తలకు అండగా ఉంటూ నేనున్నానంటూ భరోసా కల్పించడమే గాక వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేసేవారని అన్నారు. ఆ మహనీయుడు వారసులుగా నేడు జక్కంపూడి రాజా, జక్కంపూడి గణేష్ తండ్రి ఆశయాల సాధన కోసం పనిచేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా జక్కంపూడి గణేష్ మాట్లాడుతూ జిల్లాలో ఒక తిరుగులేని శక్తిగా నాన్నగారు ఎదిగారని, ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేశారని అన్నారు. కార్మిక నాయకుడిగా ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు చేసి కార్మికుల పక్షాన నిలబడ్డారని అన్నారు. నాన్నగారు కార్యకర్తలే తన బలంగా భావించి ఏ సమయంలోనైనా కార్మికుల కష్టాల్లో పాలు పంచుకునేవారని అన్నారు. ఈ సందర్భంగా మాజీ సిటీ అధ్యక్షులు నందేపు శ్రీనివాస్ మాట్లాడుతూ జక్కంపూడి రామ్మోహన్ రావు ఈ ప్రాంత అభివృద్ధికి చేసిన సేవలు స్థిరస్థాయిగా ప్రజా హృదయాల్లో నిలిచిపోయాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆకుల వీర్రాజు, అడప అనిల్, మానే దొరబాబు, బొంత శ్రీహరి, ప్రసాదుల హరి, కేబుల్ శ్రీను, ఇసుకపల్లి శ్రీనివాస్, కుక్క తాతబ్బాయి, అరవా సురేష్, కస్సె రాజేష్, కాటం రజనీకాంత్, గుత్తుల మురళీధర్, నాయకులు తగరం సోంబాబు, కనకల రాజు, నరవ గోపాలకృష్ణ, డాక్టర్ లంకా సత్యనారాయణ, నీలి ఆనంద్, వినయ్,
వైకేఎల్ రెడ్డి, అన్నపూర్ణరాజు, దుంగా సురేష్, సంసాని చంటిబాబు, ఆటో డ్రైవర్లు, వివిధ ట్రేడ్ యూనియన్ నాయకులు, అభిమానులు, విద్యార్థులు తదితరులు పాల్గొని ఘన నివాళులర్పించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అనుంగ శిష్యులుగా రాజశేఖర రెడ్డి గారు ఏ పిలిపించినా కూడా తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా ఆవేళ కాంగ్రెస్ పార్టీలో నడిపించినటువంటి నాయకులు మా తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు గారి యొక్క జయంతి సందర్భంగా ఈవేళ తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ యొక్క జయంతి కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నటువంటి నాన్నగారి అభిమానులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. రాజకీయాల్లో నాన్నగారి దగ్గర నుంచి చూసి నేర్చుకున్నది, రాజకీయాల్లో పదవులు అనేటువంటి శాశ్వతం కాదు. ఏదైనా ఒక మనిషికి కష్టం వచ్చినప్పుడు వాళ్ళ పక్షాన నిలబడాలి అనేటువంటిది మాత్రమే ఆయన దగ్గర నుంచి చూసి నేర్చుకున్నటువంటిది. ఇందు గురించి వేళ గెలుపోవటములు అనేటువంటిది పక్కన పెట్టి ఎవరికి ఏ చిన్న ఆపద వచ్చినా, కష్టం వచ్చినా, ఆపద వచ్చినా నాన్నగారు ఏ రకంగా అయితే క్షణాల్లో ఆ కష్టం ఉన్నటువంటి వ్యక్తి దగ్గర వాలేవారు. వేళ నాన్నగారి బాటలో నేను కానీ, అమ్మ కానీ, లేక తమ్ముడు గణేష్ కానీ ముగ్గురం కూడా అదే బాటలో నడుస్తాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జోహార్ డాక్టర్ వైఎస్ఆర్, జోహార్ జగన్. రాజానగరం మండలం చక్రద్వారబంధం గ్రామంలో రాకీ అవెన్యూ సంస్థ చంద్రిక అవంతిక ఫేజ్ 2 పేరుతో తమ వద్ద డబ్బులు కట్టించుకొని నిలువున మోసం చేస్తుందని బాధితులు లబోదిబోమంటున్నారు. రాకీ అవెన్యూస్ పేరుతో మొదటి వెంచర్ విజయవంతంగా చేయడంతో తాము రెండో వెంచర్లో ఉద్యోగాలు, రిటైర్డ్ ఉద్యోగులు సుమారు 15 కోట్ల రూపాయల వరకు పెట్టుబడి పెట్టామని, ఇప్పటికీ 4వ సంవత్సరం వచ్చినా కనీసం పనులు పూర్తి చేయకుండా సంస్థ నిర్వాహకుడు వేణు రామయ్య తమను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో సంస్థలో పెట్టుబడి పెట్టిన బాధితులు మాట్లాడారు. ధవళేశ్వరానికి చెందిన మెండా మృత్యుంజయరావు, చెన్నైకి చెందిన శ్రావణి, భీమవరానికి చెందిన నటరాజ్, మోహన్ రావు తదితరులు మాట్లాడుతూ 3 ఏళ్ల కాలంలో చంద్రిక అవంతిక ఫేజ్ 2లో అపార్ట్మెంట్లు పూర్తి చేసి ఇస్తామని చెప్పారని, ఇప్పుడు 4వ ఏడాది కూడా పూర్తవుతోందని, అయినా నిర్మాణాలు చాలా వరకు ప్రారంభమే కాలేదన్నారు. రాజమహేంద్రవరం ఏవి అప్పారావు రోడ్లో ఉన్న రాకీ అవెన్యూస్ కార్యాలయానికి వెళ్లినా తమకు సరైన విధంగా సమాధానం చెప్పడం లేదన్నారు. సంస్థ యజమాని వేణు రామయ్య ఎక్కడ ఉన్నారో తెలియడం లేదని, స్పందనలో ఫిర్యాదు చేశామని, దాన్ని రాజానగరం పోలీస్ స్టేషన్కు పంపారని, పోలీసులు అతడి ఆచూకీ లేదని ఆ కేసును పక్కన పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధంగా సుమారు 35 మంది బాధితులు 95 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు తక్కువ కాకుండా తమ కుటుంబ సభ్యుల పేరుతో ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లు చేయించుకున్నామని, తాము కట్టిన డబ్బులకు సంబంధించి సంస్థ ఇచ్చిన అన్ని రసీదులు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. తమ ద్వారా డబ్బులు కట్టించుకున్న దళారులు ఇదిగో పూర్తి చేస్తాం, అదిగో పూర్తి చేస్తామంటూ ప్రలోభాలకు గురి చేస్తున్నారని అన్నారు. అందమైన బ్రోచర్లు, ప్రముఖ యాంకర్తో విస్తృతంగా రెండో ఫేజ్కు ప్రచారం చేస్తే అంతా నిజమని, తాము డబ్బులు కట్టి ఇప్పుడు పూర్తి మోసపోయామని అన్నారు. అయితే ఈ విధంగా డబ్బులు కట్టిన వారు సుమారు 130 మంది వరకు ఉన్నట్టు సమాచారం ఉందన్నారు. తమ వద్ద వసూలు చేసిన డబ్బుతో హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టి ఫామ్ ల్యాండ్స్ వ్యాపారం చేస్తున్నట్టుగా తెలుస్తుందన్నారు. రిటైర్ అయిన తర్వాత కుటుంబ సభ్యులతో ప్రశాంత జీవనం గడుపుతామనే ఉద్దేశ్యంతో చక్రద్వార బంధంలో ఫ్లాట్లు కొనుగోలు చేశామని తెలిపారు. కొంతమంది ఫ్లాట్లకు పూర్తిగా డబ్బులు చెల్లించేశారని, మరికొంతమంది బ్యాంకుల ద్వారా రుణం తీసుకుని 3 ఏళ్ల నుంచి ఈఎంఐలు కడుతున్నారని వివరించారు. మేము చెల్లించిన డబ్బును తక్షణం మాకు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు విజ్ఞప్తి చేశారు. 4 years అయిపోయింది. ఇక్కడ చాలా సార్లు వచ్చాను రాకీ రెవెన్యూ ఆఫీస్కి. ఇక్కడ ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. వాళ్ళు ఆల్రెడీ అబ్స్కాండ్లో ఉన్నారు. నేను హైదరాబాద్లో వాళ్ళ వీకే ఫార్మ్స్ అని ఒక ఫార్మ్స్ పెట్టారు, ఆ ఆఫీస్ కూడా వెళ్ళాను. అక్కడ మీనాక్షి అని ఒక ఎంప్లాయీ ఉన్నారు. ఈ రోజు వస్తారు, రేపు వస్తారు, ఇది దసరాకు కడతారు, దీపావళికి కడతారు, ఇలాగా పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చారన్నమాట. సో అక్కడేమో వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు, ఇక్కడ అబ్స్కాండ్ అయిపోయారు. మేము ఇప్పుడు లోన్లు కట్టుకుంటున్నాం ప్రతి నెల. ఇవన్నీ పర్సనల్ లోన్ తెచ్చి ఇది తెచ్చి చాలా వరస్ట్గా ఉందండి సిచ్యువేషన్. కన్స్ట్రక్షన్ చేసి మాకు ఇవ్వాలి సార్. ఇవ్వని పక్షంలో ఆయన మాకు తిరిగి మేము వాడితే 36% తగ్గించి ఆయన పే చేయాలని రాస్తుంది సార్ అగ్రిమెంట్ లో. మేము ఇప్పుడు అదంతా ఏం అడగట్లా. ఇప్పుడు 36 నెలలు అన్నది 50 నెలలు దాటి వెళ్ళిపోయింది సార్.
36 నెలలు కాకుండా 24 నెలల నుంచి మేము ఫాలోఅప్ చేస్తున్నాం. ఏంటి సార్ ఇంకా ఏం స్టార్ట్ చేయలేదు, ఎప్పుడు చేస్తారంటే ఇప్పుడు చేస్తాం అప్పుడు చేస్తాం అని చెప్పి ఒక ఫేజ్ లో ఆయన మొత్తం అవుట్ ఆఫ్ ద ఆఫీస్ సార్. వాళ్ళ కూతురుని అది పెట్టి నేను ఇక్కడ ఉన్నాను వాళ్ళు హ్యాండిల్ చేస్తారని చెప్పి నెక్స్ట్ 8 months వాళ్ళు కూడా ఎక్స్పాండ్ అయిపోయి ఈ రోజున ఆఫీస్ క్లోజ్ చేశారు సార్. లేని బిల్డింగ్ కి ఈఎంఐ కడుతున్న వాళ్ళు మేమే ఉన్నాం సార్ ప్రజెంట్. నేను ఆ కోచిలో 4 తీసుకున్నామండి. కోచిలో 3, భద్రాలో 1. ఓకే, ఈ టోటల్ అమౌంట్ మేము 1 crore పే చేసాం. మా పిల్లల పేరు తీసుకున్నది ఇది. కానీ అక్కడ చూస్తే ఒక ఇంటికి కూడా ఇలా కోచి చూడండి, అదిగో ఏమి చేయలేదు. ఇలా ఉంటే మేము ఆఫీస్కి ఎన్నిసార్లు వెళ్ళినా అసలు వ్యక్తి రామయ్య వేణు కనిపించలేదు మాకు. గత 3 సంవత్సరాల నుంచి ఎప్పుడు కనిపించలేదు. డబ్బులు తీసుకుని ఎక్కడికి పోయాడో తెలియదు. ఒక్కసారి మాత్రం ఆ కూతురు అల్లుడు కనిపించారు. కూతురు అల్లుడు కనిపించి మీరు కంగారు పడకండి 1 monthలో మేము కంప్లీట్ చేస్తాం అన్నారు. మంచి ఒపీనియన్ తోటి కంప్లీట్ చేస్తారు కదా అని చెప్పి మేము వెళ్ళిపోయాం. తర్వాత వాళ్ళు కూడా కనిపించడం మానేశారు కంప్లీట్గా. ఇదంతా కూడా ఒక మీడియేటర్స్ చెప్తున్నారు అంతే. 10 రోజులు కడతారు, నెలలో కడతారు, 2 నెలల్లో కడతారు అని చెప్పింది అతను మాత్రం చెప్పలా. అందరూ మీడియేటర్స్ చెప్పారు. అసలు అతను ఎక్కడున్నాడో తెలియదు, ఏం చేస్తున్నాడో తెలియదు. సో ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మేము ఏం చేయాలో తెలియక మేము ప్రెస్ మీట్ పెట్టవలసి వచ్చింది. కనీసం మేము మోసపోయాం. ఇది ఇంకొకరు తీసుకుని మళ్ళీ వాళ్ళు మోసపోకుండా ఉండటం కోసం మా ప్రజలకు కూడా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి. నేను చెన్నై నుంచి వచ్చాను. మమ్మీ వాళ్ళు డాడీ వాళ్ళు కొంచెం హ్యాపీగా ఉంటారనేసి ఒక దీంట్లోనే ఇక్కడ అంటే మమ్మీ పుట్టింది ఇక్కడే, సో ఇక్కడే ఉంటారన్న దీంట్లో ఇక్కడ తీసుకోవడం జరిగింది. వచ్చేమో phase 1 లో ఉన్న అపార్ట్మెంట్సే చూపించారనమాట. అంతా ఫుల్లీ కన్స్ట్రక్టెడ్ మొత్తం అన్ని చూపించే తీయించారు. ఓకే, phase 2 కూడా కడితే అన్ని బాగుంటుంది అనేసి ఇక్కడ ఉన్న అందరికీ అదే జరిగింది. ఒక బయట ఉన్న ఒక ఇది చూపించి చేసినట్టు. కానీ వెళ్ళిన తర్వాత ప్రతి నెల ఇక్కడ మావయ్య వాళ్ళు ఉన్నారనమాట. ఒక్కొక్కరు నాకు తెలిసి అందరూ ప్రతి నెల వెళ్ళి ఒక్కొక్క రోజు చూసుకుని వచ్చేటప్పుడు ఏ ఒక్క ఇంప్రూవ్మెంట్ లేదు. ప్రకాష్ నగర్ లోనే వాళ్ళ ఆఫీస్ ఉంది. ఆ ఆఫీస్ కి వెళ్ళి అడిగితే కూడా లేదు ఇప్పుడు స్టార్ట్ చేసేస్తాము, లేదు ఇక్కడ ఇది జరుగుతుంది అందువల్ల జరగట్లేదు, ఇది కోవిడ్ వల్ల కొంచెం ఇది కోవిడ్ అయిపోయింది. ఆ టైంకి మేమంతా పే చేసేటప్పటికి కోవిడ్ అయిపోయింది. లేదు ఇది వచ్చింది అది వచ్చింది, ఇప్పుడు స్టార్ట్ చేస్తాం, ఆగస్ట్ లో స్టార్ట్ చేస్తాం, అక్టోబర్ లో స్టార్ట్ చేస్తాం, ఇది సరే ఓకే 2 years గడిచింది. 2 years తర్వాత మళ్ళీ వెళ్ళి అందరూ కొంచెం స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుందామని అందరూ అప్పుడే ఇంకా అందరూ కమిటీ లాగా ఒక ఫామ్ చేసుకుని ఒక్కొక్కరిని తెలుసుకోవడం స్టార్ట్ చేసాము. అప్పుడు తెలుసుకోవడం స్టార్ట్ చేసినప్పుడే ఒక్కొక్కరు ఎంతెంత డబ్బులు కోల్పోయారో తెలిసింది. ఇప్పుడు ఈ అమౌంట్ అంతా వచ్చి మేము వేరే దేంట్లో అయినా ఇన్వెస్ట్ చేసి ఉంటే మాకు నిజంగా వేరే ఏదైనా ఒక ఆదాయమైనా ఉండేదేమో. ఇప్పుడు ఏదీ లేకుండా ఇప్పుడు బ్యాంక్ కి మేము ఇంట్రెస్ట్లు కడుతూ ఉన్నాము. ఆ ఇంట్రెస్ట్లు కూడా తిరిగి వస్తుందా అని తెలియలేదు. మొత్తం ఇంట్రెస్ట్ మాత్రమే దగ్గర నేను ఒక 4 lakhs 5 lakhs వరకు కట్టాను అనమాట. కానీ అది రిటర్న్ వస్తుందా అని తెలియదు. అది కాకుండా మేము ఇనిషియల్ గా పే చేసిన అమౌంట్ ఒక 4 lakhs 5 lakhs, అది కాకుండా ఇది ఏంటి బ్యాంక్ వచ్చి ఒక 9 lakhs వరకు డిస్పెన్స్ చేసింది. నా ప్రకారం ఒక్కొక్కరు ఫుల్ అమౌంట్ పే చేసిన వాళ్ళదంతా ఇంకా నాకు తెలిసి ఇంకా డబ్బులంతా ఏం చేశారో కూడా తెలియదు. బికాస్ కొంచెం న్యాయం చేయండి అన్న ఉద్దేశంతో ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి. అయ్యా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా 58-50 సంవత్సరాలు దాటిన వాళ్ళే ఉన్నారు, సీనియర్ సిటిజన్స్. ఎందుకంటే సిటీలో ఉండలేక అక్కడికి వెళ్ళి ఏదో రకంగా కృష్ణారామ అని చెప్పేసి ఉందామన్న ఆలోచనతో మేము జాబుల్లో పనిచేసిన వాళ్ళు చిన్న చిన్న బట్టల షాపుల్లోని అలాగే చిన్న చిన్న వ్యాపారస్తులు అందరూ కూడా మాకు వెనకాతల ఆస్తులు ఏమీ లేవు, ఈ ఇల్లు ఏమైనా దొరికితే కనుక మేము అక్కడికి వెళ్ళి హ్యాపీగా ఉండాలన్న ఆలోచనతోనే మేము డబ్బులు కట్టిన వాళ్ళమే. నేనైతే 8,80,000 ఓన్లీ క్యాషే కట్టానండి, బ్యాంకు ద్వారా కాదు. 45వ వార్డులో జమున ప్రభుత్వ పాఠశాలలో అఖిల కంటి హాస్పిటల్ సౌజన్యంతో చైర్మన్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. రాజమండ్రి పరమహంస యోగానంద నేత్రాలయ అఖిల కంటి హాస్పిటల్ సౌజన్యంతో స్థానిక 45వ వార్డులో జమున ప్రభుత్వ పాఠశాలలో అఖిల కంటి హాస్పిటల్ సౌజన్యంతో చైర్మన్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మాజీ శాసన మండలి సభ్యులు ఆదిరెడ్డి అప్పారావు, ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ చల్ల శంకర్రావు మాట్లాడుతూ ప్రతి మనిషికి సర్వేంద్రియానాం నయనం ప్రధానమని అన్నారు. ఇలాంటి శిబిరాలను పేద మధ్యతరగతి ప్రజలు ఉపయోగించుకోవాలని వారు కోరారు. శిబిరంలో డాక్టర్లు హరిప్రియ, డాక్టర్ ఇంద్రజిత్, డాక్టర్ పి నవకాన్, డాక్టర్ డి శ్రీ సరిత, డాక్టర్ ఎన్ ప్రణీత్, డాక్టర్ కవిత జి, డాక్టర్ కావ్య, డాక్టర్ ఎస్వి పద్మావతి, డాక్టర్ జి నైనా, చర్మవ్యాధి నిపుణులు డాక్టర్ కెఆర్ రామ్ కుమార్ తమ వైద్య సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కొయ్యల రమణ, మొగమటి సత్యనారాయణ, అగురి ధనరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున రాజమహేంద్రవరం 45వ డివిజన్ అంటే క్వారీ ఏరియాలో అందరూ కూడా చాలా పేద కుటుంబాలే ఉంటాయి. ఇక్కడ వాళ్ళకి కంటి చూపు లోపించిన అద్దాలు వేసుకొని దానికి కూడా ఖర్చుగా డబ్బులు లేక, టెస్టులు చేయించుకోవడానికి కూడా డబ్బులు లేక ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అన్నిటికన్నా చిరంజీవి గారు చెప్పేవారు అవయవాల్లో కంటే మా కన్ను ముఖ్యము అని. అందు గురించనే ముందు కన్నును కాపాడుకోవాలి. ఈ రోజున మా కొయ్యల రమణ గారు, మొహమ్మద్ సత్యనారాయణ గారు, ధనా గారు వీళ్ళందరూ కలిపి ఈ క్వారీ మీద ఏదో మెడికల్ క్యాంప్ కాకుండా ప్రముఖ కంటి వైద్యులు ఆఖిరా డాక్టర్ గారు అంటేనే ప్రభాకర్ రావు గారు అంటే చాలా ఫేమస్. ఆయన బృందాన్ని తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళందరికీ టెస్టులు చేయించడం చాలా మంచి పరిణామం. ఎలక్షన్ అయిన తర్వాత ఈ తీసుకున్నటువంటి కార్యక్రమం కూడా చాలా మంచిది. అందుకే వాళ్ళు అభినందిస్తూ మా డాక్టర్ గారిని మరీ ముఖ్యంగా అభినందిస్తాం. ఈరోజు 45-46 వార్డులో కంటి ఉచిత వైద్యశాల పెట్టడం చాలా నవభావం. ఎందుకంటే కళ్ళు అనేది అన్ని అవయవాల కంటే కూడా చాలా ప్రధానమైంది. కళ్ళు అనేవి ఉంటేనే ప్రపంచాన్ని చూడొచ్చు, మన బంధువులు చూడొచ్చు, అక్క చెల్లెలు చూడొచ్చు, అమ్మ నాన్నలు కూడా చూడొచ్చు. ఇలా ఎవరినైనా సరే ఒక ఎదుట ఉన్నటువంటి దృశ్యాన్ని చూడాలంటే దీనికి కన్ను అనేది చాలా ఇంపార్టెంట్ అన్ని అవయవాల కంట. దాంట్లో భాగంగానే ఈరోజు 45-46 వార్డులో మన కొయ్యల రమణ, మొహమ్మద్ సత్యనారాయణ వారి యొక్క ఆధ్వర్యంలో ఉచిత వైద్యశాల పెట్టడం జరిగింది. కంటి దీనికి సంబంధించినటువంటి అకీరా డాక్టర్ గారు బాగా రాయమండ్రిలో ఎంతో ఫేమస్ అయినటువంటి డాక్టర్ గారు, వారి అమ్మాయి, వాళ్ళ మొత్తం కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు ఇక్కడ ఈ క్వారీ ఏరియాలో ఉచిత కంటి వైద్యశాల పెట్టడం, ఇప్పుడు ఉన్నటువంటి బాగా పూరెస్ట్ కోరు ఉన్నారు కనుక వాళ్ళకి వైద్యం అందించడం అనేది చాలా ముదాభావం. అది వారి అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి అందరూ ఈ వారి చుట్టూ అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తాను. మాజీ మంత్రి, పోరాట యోధుడు, మహానాయకుడు జక్కంపూడి రామ్మోహన్ రావు 71వ జయంతిని పురస్కరించుకుని ఆయన తనయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ కుటుంబ సభ్యులు మిత్ర బృందం ఆధ్వర్యంలో నగరంలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక మున్సిపల్ కాలనీలో ఉన్న ప్రియదర్శిని చెవిటి మోగ విద్యార్థుల ఆశ్రమంలో జగంపూడి గణేష్ ఆధ్వర్యంలో మంగళవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, జగంపూడి గణేష్తో పాటు రామ్మోహన్ రావు కుమార్తె సింధు సహస్ర, కుటుంబ సభ్యులు జగంపూడి ప్రకాష్, సూర్యప్రభావతి, కొమ్ముల సాయి, కొమ్ముల సూర్య తదితరులు విద్యార్థులకు ఆహార పదార్థాలు వడ్డించారు. ముందుగా దివంగత వైఎస్ఆర్ జగంపూడి చిత్రపటానికి పూలమాలలు వేసి అనంతరం కేక్ కట్ చేశారు. ఆకుల వీరాజ్ మాట్లాడుతూ ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎమ్మెల్యేగా 2 సార్లు మంత్రిగా పనిచేసి తూర్పుగోదావరి జిల్లా అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని అన్నారు. ఆయన లేని లోటు తీర్చలేనిదని నివాళులర్పించారు. తనను సోదరుడిగా ఆత్మీయంగా చూసేవారని గుర్తు చేసుకున్నారు. ఆయన తనయుడు జగంపూడి రాజా, గణేష్లు రామ్మోహన్ రావు జయంతి సందర్భంగా రక్తదానం, అన్నదానం, ఉచిత వైద్య శిబిరాలు వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ
తాము జక్కంపూడి రామ్మోహన్ రావు అడుగుజాడల్లో నడుస్తూ ఆయన వర్ధంతి జయంతి కార్యక్రమాలు ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. అయితే ఈ ఏడాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోవడంతో కేవలం సేవా కార్యక్రమాలకే పరిమితమయ్యామని తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు స్ఫూర్తితో రాబోయే రోజుల్లో మళ్లీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి తీసుకుని రావడానికి అహర్నిశలు శ్రమిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది గోందేసి శ్రీనివాసులు రెడ్డి, ఆకుల శ్యామ్, మనోజ్, జక్కంపూడి గణేష్ మిత్ర బృందం పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనపర్తి మండలం బిక్కవోలు రైల్వే స్టేషన్ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. అమృత పథకంలో భాగంగా అనపర్తి రైల్వే స్టేషన్లో జరుగుతున్న పనులను గతిశక్తి సీనియర్ సెక్షన్ ఇంజనీర్తో కలిసి ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి మంగళవారం పరిశీలించారు. అదేవిధంగా 413 గేటు వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ప్లాట్ఫారాలను అనుసంధానం చేస్తూ అటు ఇటు రాకపోకలు సాగించేందుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేపడతామని తెలిపారు. గత టీడీపీ హయాంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మంజూరు అయిందని, అయితే ప్రభుత్వం మారడంతో వైసీపీ హయాంలో ఆ విషయం మరుగున పడిపోయిందన్నారు. కాగా రైల్వే స్టేషన్కి అటు ఇటు రాకపోకలు సాగించేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతుండటంతో ఆ విషయాన్ని రైల్వే డీఆర్ఎం దృష్టికి తీసుకువెళ్దామని చెప్పారు. దీంతో ప్లాట్ఫామ్ను ఎందుకు ఏర్పాటు చేస్తున్నాం, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ను రైల్వే స్టేషన్కు అటు ఇటు నిర్మించి ప్రజలు రైలు పట్టాలు దాటేందుకు రైల్వే బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా జన్మభూమి హాల్ట్తో పాటు విశాఖపట్నం వెళ్లేందుకు రైళ్లు ఆగే విధంగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇవాళ అమృత భారత్ పథకంలో భాగంగా అనపర్తి రైల్వే స్టేషన్ని దాదాపు 24 కోట్లు 25 కోట్లు ఖర్చుతో అభివృద్ధి చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అమృత భారత్ పథకం ఫేజ్ 1లో 24 కోట్లు మంజూరు చేశారు. అదేవిధంగా మొన్న ఏదైతే డిఆర్ఎం గారు కానీ ఎంపీ గారు కానీ ఒక సమీక్షా సమావేశం పెట్టారో అక్కడ బిక్కవోలు రైల్వే స్టేషన్ కూడా అభివృద్ధి చేయాలన్న ఆవశ్యకతని వారి ముందుంచడం, సెకండ్ ఫేజ్లో ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకుంటామని స్పష్టంగా డిఆర్ఎం గారు తెలియజేయడం కూడా జరిగింది. ముఖ్యంగా అనపర్తికి ఏదైతే 413 గేటు గతంలో క్లోజ్ చేయడం, అప్పుడు ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఇక్కడ నిర్మాణం చేయాలని ఆర్ఎండ్బి రైల్వే ఇద్దరూ కలిసి సంయుక్తంగా దాన్ని నిర్మాణం చేయాలని అప్పుడు 3,75,00,000తో అంచనాలు వేయడం, అంచనాలు ఆమోదించడం, దాన్ని టెండర్స్ ప్రక్రియ కూడా పూర్తి కావడం జరిగింది. కొద్ది ల్యాండ్ ఎక్వేషన్ దగ్గర చిన్న చిన్న సమస్యలు రావడం, ఆ సమస్యలు పరిష్కరించే దిశలోనే ప్రభుత్వం మారిపోవడంతో ఈ 5 సంవత్సరాలు మన రీల్స్ ఎంపీ గారు ఊరికనే సోషల్ మీడియాలో కథలు చెప్పడం తప్పించి ఇక్కడ జన్మభూమి హాల్ట్ విషయం కానీ అదేవిధంగా ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ విషయం కానీ పూర్తిగా విస్మరించిన సంగతి మనందరికీ తెలుసు. మొన్న ఏదైతే డిఆర్ఎం గారు సమావేశం పెట్టినప్పుడు ఇక్కడ జన్మభూమి హాల్ట్ కానీ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 6-7 గంటల వరకు ఇటు నుంచి విశాఖపట్నం వెళ్ళడానికి రైల్వే కన్వీనియన్స్ లేని పరిస్థితిలో ఇక్కడ హాల్ట్లు ఏర్పాటు చేయాలని వారు కోరినప్పుడు వారు సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా ఇక్కడ 413 దగ్గర ప్రయాణికుల ఇబ్బందులు అంటే గేటుకి అవతల ఉన్న కాలేజీ విద్యార్థులు కానీ ఇతర వ్యాపారస్తులు కానీ వెళ్ళడానికి రాకపోకలు సాగించడానికి వీలుగా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేయాలంటే ఇప్పుడు ఏదైతే అమృత పథకంలో భాగంగా ఇక్కడ నిర్మాణం చేస్తపోతున్న ప్లాట్ఫామ్ల మధ్యన ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ని మొత్తం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్గా మార్చి అది అన్ని విధాలుగా ఇటు రైల్వే ప్రయాణికులకి
అదేవిధంగా సామాన్య ప్రజలకి, అదేవిధంగా ఇక్కడ విద్యార్థులకి అందరికీ ఉపయుక్తంగా ఉండేలాగా దాన్ని చర్యలు తీసుకోవడానికి ఇవాళ గజశక్తి నుంచి మరి ఇంజనీర్ గారు రావడం, ఒక 10-15 రోజుల్లో పని మొదలు పెట్టే దిశగా దాన్ని కొద్దిగా మాడిఫికేషన్ చేసి అందరికీ ఉపయుక్తమైన దాదాపు 10 కోట్ల రూపాయల ఖర్చుతో 413 గేటు సమీపంలో ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జిని నిర్మాణం చేయడం జరుగుతుంది. కడియం మండలం బుర్రిలంక గ్రామంలో కొత్తపల్లి శివాజీ, కొత్తపల్లి మూర్తి ఆధ్వర్యంలో స్వర్గీయ జక్కంపూడి రామ్మోహన్ రావు జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. కడియం మండలం బుర్రిలంక గ్రామంలో ఉన్న ప్రాథమికోన్నత పాఠశాల నందు కొత్తపల్లి శివాజీ, కొత్తపల్లి మూర్తి ఆధ్వర్యంలో స్వర్గీయ జక్కంపూడి రామ్మోహన్ రావు జయంతి సందర్భంగా డాక్టర్ వైఎస్ఆర్ జక్కంపూడి రామ్మోహన్ రావు బ్లడ్ సెంటర్ సహకారంతో నిర్వహించిన రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని మాజీ మంత్రివర్యులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, గిరిజాల బాబు, బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు శ్రీమతి జక్కంపూడి రాజశ్రీలతో కలిసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ముందుగా జక్కంపూడి రామ్మోహన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రివర్యులు చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ తనను రాజకీయాల్లోకి తీసుకువచ్చింది జక్కంపూడి రామ్మోహన్ రావు అని గుర్తు చేసుకున్నారు. జక్కంపూడి రామ్మోహన్ రావు లాగా ప్రజాసేవ చేసే మరొక నాయకుడు ఉండరని ఆయన పేర్కొన్నారు. జక్కంపూడి ఆశయాల సాధనకు తన కుమారులను వారసులుగా ఉన్నారని, జక్కంపూడి ఒక రాజకీయ పుస్తకమని ఆయన కొనియాడారు. బొమ్మూరు మహారోగి ఆరోగ్య కేంద్రంలో గొందేసి శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో జక్కంపూడి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి రూరల్ బొమ్మూరులో మహారోగి ఆరోగ్య కేంద్రంలో ఘనంగా జక్కంపూడి జయంతి వేడుకలు గొందేసి శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాపు కార్పొరేషన్ డైరెక్టర్ ముద్దాల అను అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమండ్రి రూరల్ మాజీ కోఆర్డినేటర్, గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ చంద్ర నాగేశ్వర్ విచ్చేసి గొందేసి చందన అను చేతుల మీదుగా కేక్ కట్ చేసి వృద్ధులకు రొట్టెలు పంపిణీ చేశారు. అనంతరం చందన మాట్లాడుతూ జక్కంపూడి నాయకత్వం నేటితరం రాజకీయ నాయకులు అలవర్చుకోవాలని, ఆనాడు అభివృద్ధి మారుపేరుగా కడియం మండలాన్ని తయారు చేసిన ఘనత జక్కంపూడికే చెందుతుందని అన్నారు. అనంతరం గోందేసి మాట్లాడుతూ జక్కంపూడి నాయకత్వంలో నూతన యువ రాజకీయ ప్రముఖులు వారిని ఆదర్శంగా తీసుకొని న్యాయ రాజకీయ పటిమ పెంపొందించుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, మాజీ పంచాయతీ బోర్డు సభ్యులు వెనుమల త్యాగరాజు, జేసీఎస్ కన్వీనర్ తాడాల విష్ణు చక్రవర్తి, సాంస్కృతిక విభాగం రీజనల్ కోఆర్డినేటర్ నాగులపల్లి ఆశ, జీపీఆర్ఎస్ జడ్పీ హైస్కూల్ మాజీ చైర్మన్ కాకులపాటి కుమార్, జై ఎల్బీ నగర్ హైస్కూల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ మరిడాపు శేఖర్, మండల ట్రేడ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కోటపల్లి రవీంద్ర, మచ్చటి శివ, రాజమండ్రి రూరల్ యువ కాపునాడు ప్రధాన కార్యదర్శి కేపీ నాయుడు, ఎస్కే సమీరా, మహిళా మండలి అధ్యక్షురాలు ఎస్కే సమీరా, ట్రేడ్ యూనియన్ మహిళా నాయకురాలు రామలక్ష్మి, యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రంశెట్టి సునీల్, ట్రేడ్ యూనియన్ నాయకులు సీతారాం చరణ్, రెడ్డి ప్రసాద్, సూరంపూడి గోపి, మురళి, కైఫ్, కన్నారెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ఎంతో మంది విద్యార్థులను దేశ పౌరులుగా అందించిన ఘన చరిత్ర కలిగిన కళాశాల ఆర్ట్స్ కళాశాల. కళాశాల లైబ్రరీలో 1,00,000కు పైబడి ఉన్న పుస్తకాల్లో 40,000 వరకు డిజిటలైజేషన్ ప్రక్రియ జరిగింది. కళాశాల అభివృద్ధికి శాసనసభ్యులుగా నా వంతు సహకారం అందిస్తా. జననేతకు ఘన నివాళులు. జక్కంపూడి ఓ పొలిటికల్ బ్రాండ్. ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్న నాయకుడు. సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య స్థాయికి ఎదిగిన నేత. తండ్రి ఆశయ సాధన కోసం పనిచేస్తాం. జక్కంపూడి బ్రదర్స్.
పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ప్రముఖులు. అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి జిల్లాలో వాడవాడల దివంగత నేత జక్కంపూడి రామ్మోహన్ రావు 71వ జన్మదిన వేడుకలు. రాఖీ అవెన్యూస్ పూర్తిగా మోసం చేసింది. చంద్రిక, అవంతిక ఫేజ్ 2 బాధితుల ఆవేదన, తమకు న్యాయం చేయాలని డిమాండ్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.